అందరికీ నమస్తే. దొండకాయ ఫ్రై చారు. ఇక ఇంతకుముందు మీరందరూ షార్ట్ వీడియో జూసే ఉంటారు. షార్ట్ వీడియో జూసి ఇందులోకొచ్చినోళ్ళకైతే అసలు మ్యాటర్ ఏందో తెలిసే ఉంటది. ఎంత మంచిగొచ్చిందంటే టైం పడతదబ్బా దేనికైనా. ఓపికగా జేసుకోవాలి. మరి మనం తినాలంటే జేసుకోవాలి గదా! ఎంత మంచిగొచ్చిందంటే అంటే ఒక 10 నిమిషాల పైనే పట్టింది. రప్ప రప్ప చేసుకుంటే అయిపోద్ది అంతే ఇగ. సరే ఇగ ప్రాసెస్ ఎట్లనో చూద్దామిగ. దొండకాయ అంటే అస్సలు భయపడొద్దు. చిన్నప్పటిలాగా లెక్కలు రాకుండా ఏముండవు. మనం పెద్దగా అయిపోయినాం గదా! ఎంతోమందికి దొండకాయ కూర చూడగానే చిన్నప్పుడు అమ్మో! దొండకాయ తింటే లెక్కలు రావు, బెండకాయ తింటే మస్తు లెక్కలొస్తాయని. ఏందో ఏది తిన్నా రాకుండా ఇక్కడ ఉండిపోయామసలు. ఏంటో సరే ఏదైనా మన మంచికే గదా! సరే ఇగ ప్రాసెస్ జూద్దాం. పొయ్యి మీద ఒక కంచుడు పెట్టేసుకొని కొంచెం నూనె ఫ్రైకి కొంచెం నూనె ఎక్కువ పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కొన్ని పల్లీలు, కొంచెం శనగపప్పు, 4 పొడుగ్గా చీరి ఏసిన మిరపకాయలు. ఇట్లా మిరపకాయలేస్తే మస్తుంటది. కొంచెం కల్యమాకు. ఇవన్నీ గోలినాక మనము కొంచెం మంచిగా గోలినాక కొంచెం పసుపేయాలి. ఆ తర్వాత పొడుగ్గా కోసి పెట్టుకున్న దొండకాయలు. ఇగివన్నేసి ఇగ కలుపుతూనే ఉండాలి. అసలు ఫ్రైలు ఏంది అంటే ఫస్ట్ కొంచెము అంటే ఉడకడానికి ఒక్క 2 నిమిషాలైతే మూత పెట్టాలబ్బా! అట్లయితేనే అవి మనకు ఉడికినట్టు తెలుస్తది. లేదంటే ఇప్పుడు ఫస్ట్ నుండి మనం మూత పెట్టలేదనుకో లాస్ట్ వరకు ఒక్కొక్కసారి మాడ మసిబుగ్గయితా ఉంటది. ఇగ గిట్లా మధ్యలో తీసుకుంటా దాన్ని కలుపుతూనే ఉండాలి. లేకపోతే అడుగంటి కిందియన్ని బొగ్గులైతాయి. పైనయన్ని పచ్చిగుంటాయి. కాబట్టి అట్లా గాకుండా కొంచెం మనం మధ్య మధ్యలో మూత తీసుకుంటా కలుపుతూనే ఉండాలి. ఏదైనా మనం జేసుకొని తిన్నది మన చేత్తో తీసుకొని తిన్న దాని టేస్టే వేరసలు. ఎంత మంచిగుంటదంటే అది తింటుంటే మనకి జేసిన కష్టమంతా మర్చిపోతామేమో అట్లుంటదసలు. ఇగ దేంట్లోకైనా సరే మనం ఎక్కడికన్నా పోయినామంటే ఫస్ట్ వెజ్‌లల్లో ఉండేది మాత్రము ఇట్లాంటి ఫ్రైలుంటాయి. ఖచ్చితంగా బెండకాయ ఫ్రైలు, దొండకాయ ఫ్రైలు. ఇగ దీనికి కాంబినేషన్‌లో అయితే చారైతే మస్తొచ్చింది. సరే ఇగ ఈ దొండకాయలు గోలినాక కొంచెం ఉప్పు, కొంచెం కారప్పొడి మన టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారము కొంచెం ఏసి కలిపి అందులోనే కొంచెం ధనియాల పొడేసుకోవాలి. కొంచెం ఏసుకుంటే అది సరిపోతది. అన్నీ ఏసి మంచిగా గలుపుకుంటా అంటే అగో చూస్తున్నారు గదా! మంచి కలరొస్తా ఉంటాయి. కలర్ అంటే కొంచెం నల్లగా అయితాయి. అంటే కొంచెం ఫ్రై గదా! మరి కొంచెం కలర్ మారుతది. కానీ అట్లుంటేనే మంచిగుంటది. మరి లేకపోతే పచ్చి పచ్చిగొస్తదిగ. ఎప్పుడన్నా కూసున్నప్పుడు గూడా గిట్లాంటి ఫ్రైలు చేసుకొని తినండి మంచిగుంటది. సరే ఇగ దానికైతే ఇగ దానికి అంచుకి మనకి చారు. మనం కొంచెం ముందు చింతపండు నానేసుకోవాలి. చింతపండు మంచిగా పిసికి దాని పులుపుకి తగ్గట్టు కొన్ని నీళ్ళు పోసుకోవాలి. పుల్లగా తింటే కొంచెం నీళ్ళు తక్కువ. పులుపు ఎక్కువ తినేవాటికైతే కొంచెం నీళ్ళు చూసి పోసుకోవాలన్నట్టు. ఇక ఇది మంచిగా చింతపండు అయితే చేత్తోటే పిసకాలి గదా! చేత్తో పిసుకుతుందని అనుకోవద్దు. చేత్తో పిసుకుతేనే అది మంచిగొస్తది. కొన్ని ఎట్లా జేయాలో అట్లనే జేయాలి మనమిగ. అది పిసికి ఆ నీళ్ళు పోసుకొని కొంచెం పక్కన పెట్టుకున్నాక పొయ్యి మీద ఒక గంజు పెట్టుకొని ఒక 2, 3 ఎండుమిరపకాయలు, కొంచెం అక్క ముక్క దంచిన ఎల్లిపాయ జీలకర్ర అసలు దీనితోటే ఉంటది చారు. అసలిగ ఎక్సలెంట్ టేస్ట్. ఆ చారు ఒక్కదానితోటనే తినొచ్చు మనమిగ. ఆ తర్వాత కొంచెం ఉప్పు, పసుపు ఏసేసి మంచిగా గలపాలి. ఆవాలు ముందు మర్చిపోయిన లాస్ట్‌లో ఏసిన. ఆవాలేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, ఎండుమిరపకాయలు. ఇగ పోనికేసుకోవాలి. అబ్బబ్బా! పోనికేస్తుంటేనే ఇగ అప్పుడే తినబుద్దయితది. ఇగ గింతంతా 2 ముద్దలు అన్నం పెట్టుకొని వేడన్నమైనా, సల్లన్నమైనా చారు ఇంత దొండకాయ కూరేసుకొని తినండి. మస్తుంటది. లాస్ట్‌లో ఇంతంతా కొత్తిమీర తూర్పాల పట్టండి. ఎంత మంచిగుందో. ఇట్లా పైనెవరు ఉల్లిగడ్డలేసుకుంట్రు. ఇట్లా ఉల్లిగడ్డలైతే మస్తు ఇష్టం నాకైతే. ఇంకా తినేటప్పుడు కొన్ని పళ్ళెంలేసుకోవాలి మంచిగుంటది అంచుకి. చారు పోసుకొని ఆ ఉల్లిగడ్డలు పెట్టుకొని నంజుకొని తింటే ఉంటది. ఏ నాన్ వెజ్ కూరలు పనికిరావు. అంత మంచిగుంటదిగ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేయండబ్బా! ఇగో చూసుకొని పోయేటప్పుడు గట్లనే ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నలు, అక్కలు. ఉంటా మళ్ళా. ఎట్లొచ్చిందో మీకు నచ్చితే గనక కామెంట్ చేయండి. ఎట్లా అనిపించిందయితే కామెంట్ చేస్తే తెలుస్తది గదా! మంచిగా అనిపిస్తే మీరు మంచిగానే చేస్తారు గదా! మంచిగానే ఉంది. దీంట్లో ఏముంది? ఉంటా మళ్ళా. మళ్ళా ఇంకొక వీడియోతో మళ్ళా కలుసుకుందాం. ఎట్లొచ్చిందో అయితే చెప్పడం మర్చిపోవద్దు. ఉంటా మళ్ళా. థాంక్స్ ఫర్ వాచింగ్.